శాంతినివాసం అనే సీరియల్ ద్వారా దర్శకునిగా పరిచయమైన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో వెండితెర మీద తన దర్శకత్వ ప్రతిభ చూపించారు. సింహాద్రి సినిమాతో వెనుదిరిగి చూసుకోలేదు. అక్కడి నుంచి రాజమౌళి మేనియా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలైంది. మగధీర సినిమాతో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ తన టాలెంట్ అందరికీ తెలిసింది. ఆ తర్వాత చేసిన ఈగ సినిమా విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ అయింది. దీంతో జక్కన్నకు సరిగ్గా ప్లాన్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ కొలగొట్టవచ్చు అనే విషయం అర్థమైంది. ఆ తర్వాత పర్ఫెక్ట్ ప్లాన్ తో జక్కన్న తీసిన బాహుబలి సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసింది. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో ఇండస్ట్రీ హిట్ అయింది. దీంతో రాజమౌళి నేషనల్ లెవెల్లో స్టార్డమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత చేసిన త్రిబుల్ సినిమా కూడా భారీ హిట్ అయింది. కానీ త్రిబుల్ సినిమా తర్వాత అసలు విషయం అర్థమైంది. ఈ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్చి 25, 2022న విడుదలైన త్రిబుల్ మొదటి షోతోనే సూపర్ హిట్ గా తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్లకు పైగా రాబట్టి రాజమౌళి స్టామినా మరోసారి ప్రూవ్ చేసింది. తెలుగులో ఈ సినిమా బాహుబలి రికార్డును బదులుగొట్టింది. కానీ మిగతా భాషలలో ఈ సినిమా బాగానే వసూలు చేసింది. కానీ బాహుబలి రేంజ్ లో అయితే వసూలు చేయలేదు. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో ఈ సినిమా కావాలని తొక్కేశారనే వాదన కూడా ఉంది. సోషల్ మీడియాలో అక్కడి ఫ్యాన్స్ పనిగట్టుకుని మరీ ప్రచారం చేశారు ఈ సినిమా చూడవద్దని. దీంతో ఈ రాష్ట్రాలలో కలెక్షన్స్ కొంతమేర తగ్గాయి అనేది వాస్తవం. అదే ఒక్క హిందీలోనే బాహుబలి 2 సినిమా 500 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ త్రిబుల్ సినిమా దగ్గరకు వచ్చేసరికి హిందీలో కేవలం 350 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నార్త్ లో కూడా ఊహించినంత కలెక్షన్స్ అయితే రాలేదు, కొంతమేర తగ్గాయి. కేవలం తెలుగు ఓవర్సీస్ లో మాత్రమే ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువగా వసూలు చేసింది. మిగతా భాషలలో ఇదే విధంగా వసూలు చేసి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా 2000 కోట్లకు పైగా వసూలు చేసేది. దీంతో ఈ విషయం గ్రహించిన రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ లెవెల్ లో రూపొందిస్తున్నారు. త్రిబుల్ సినిమాతో వరల్డ్ మార్కెట్ పై బాగా గ్రిప్ వచ్చింది. అందువల్ల హిందీ, తమిళ భాషల ప్రేక్షకులను నమ్ముకోకుండా ఓవర్సీస్ ను కూడా నమ్ముకున్నారు. అందుకు తగ్గట్టు వరల్డ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసే విధంగా హాలీవుడ్ సినిమాల రేంజ్ లో విడుదల చేస్తున్నారు. రిలీజ్ కి చాలా సమయం ఉన్నా కూడా ప్లాన్ మొత్తం ఇప్పటి నుంచి సిద్ధం చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 1000 కోట్లకు మేర వసూలు చేసే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా త్రిబుల్ సినిమా తర్వాత అసలు విషయం గ్రహించారు రాజమౌళి. దీంతో మహేష్ బాబు సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. త్రిబుల్ సినిమా తర్వాత రాజమౌళికి ఓవర్సీస్ లోనే బాగా పేరు వచ్చింది. ముఖ్యంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి కోసం ఓవర్సీస్ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2027లో విడుదల కాబోతున్న మహేష్ బాబు సినిమాతో ఎంతటి విజయం అందుకుంటారో ఎదురు చూడవలసి ఉంటుంది.